ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని భోదాపురం గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామ సభను నిర్వహించారు. గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల మరమ్మతులు, పర్యావరణ పరిరక్షణ, విద్య, ఆరోగ్య సేవలు తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కాబట్టి మీరందరూ చేయవలసింది ఏంటంటే టూ వీలర్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ అంటే ఇప్పుడు మాది ఇక్కడ బోధాపురమే కదా, మేము ఆల్బాగ్ సెంటర్ వరకు పోయేస్తాం, ఇక్కడికి హెల్మెట్ ఎందుకు సార్ అనే చిన్న ఆలోచన రావచ్చు. కానీ మనదంతా కూడా శాండ్ రీచ్లు ఉన్న ఏరియా మనది. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడ ఇసుక లారీలు అనేవి తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి హెల్మెట్ లేకుండా ప్రయాణించే క్రమంలో మనకి అంటే మన తప్పిదం కాకుండా కూడా ఒక్కోసారి డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, లేదంటే ఏదైనా వెహికల్ అదుపు తప్పడం కూడా జరుగుతుంది. ఒక్కోసారి బ్రేక్ ఫెయిల్ అవ్వడం అట్లాంటివి కూడా జరుగుతుంది. ఒకసారి ప్రాణం పోతే తిరిగి రాదు, అంతేనే కాదు, ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత దాన్ని ఎట్లాగో వెనక్కి తీసుకురాలి. అదే హెల్మెట్ ఉంటే మన తల అనేది మెయిన్ పార్ట్ కాబట్టి అక్కడ మనం ప్రొటెక్షన్ ఉంటే చాలా వరకు మనకు ప్రాణం కోల్పోయే పరిస్థితి అయితే ఏర్పడదు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంట్లో ఉన్న తల్లులు వాళ్ళే అందరూ బయటికి వెళ్ళలేకనో చిన్న చిన్న మైనర్లకి పోయి షాప్ దగ్గర పోయి అది తీసుకురా అని పంపిస్తారు. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే ఏజ్ లేదు ఫస్ట్. తర్వాత రోడ్డు మీద ఎటు సైడ్ వెళ్ళాలి, ఎటు పోవాలి అనే అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళకు ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ ఒకడు 100 స్పీడ్లో పోవడం చూస్తారు. వాళ్ళు వీడు కూడా ఏం చేస్తాడు, నెక్స్ట్ నేను కూడా అట్లనే పోవాలా, అంత స్పీడ్గా పోవాలా ఊర్లో అనేది చేస్తారు. ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంటుంది. ఆ చిన్న రోడ్డు ప్రమాదం వల్ల ఏదైనా అడ్వర్స్గా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మైనర్లకు అనేది ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ అనేది ఇవ్వద్దు. కావాలంటే వాళ్ళు నడిచెళ్ళమని చెప్పండి, లేకపోతే మీ తల్లిదండ్రులు మీరే స్వయంగా వెళ్ళి తెచ్చుకుని ఏర్పాటు చేయండి. కానీ చిన్నపిల్లలకి, మైనర్లకి, 18 సంవత్సరాలు నిండని వాళ్ళకి ఎవరికి కూడా వెహికల్ అనేది, టూ వీలర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు.